వెల్కమ్ బ్యాక్ గైస్. చిన్న బ్రేక్ వచ్చింది ఇప్పుడే. బ్యాటింగ్ టీం రివ్యూ తీసుకున్నారు. ఇది ఏం చేయలేదు, బాల్ తిరిగేస్తుంది. నువ్వు బాల్ కోసం ఇటు వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. బ్యాటింగ్ రివ్యూ తీసుకున్నారండి. సో ఇట్స్ నాట్ అవుట్, ఓవర్ కంప్లీటెడ్. ఈసారి జయరన్న ఫస్ట్ ఓవరే, జయరన్న ఫస్ట్ బాల్నే బౌండరీ తరలించారు. అది అవుట్ సైడ్ ఎడ్జ్. స్లిప్ ఫీల్డర్ తప్పిదం వలన 4 వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ బాల్ మంచి సింగిల్ బ్యాట్స్మెన్ నుండి. నా ఇట్స్ థర్డ్ బాల్. మంచి సింగిల్ అండి. సతీష్ అన్న మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. రాంగ్ షాట్స్ ఆడకుండా ఓన్లీ సింగిల్స్ ఆడుతున్నారు. ఈసారి మంచి షాట్ అండి. పాయింట్ ఫీల్డర్ తలపై నుండి వెళ్ళిపోయింది. మిస్ఫీల్డ్ చేశారనే చెప్పుకోవాలి వేణు అన్న. ఈసారి 6 కాదు, 2 runs. ఈసారి మంచి కట్ షాట్ అండి మహేంద్ర అన్న బ్రో నుండి. సింగల్. ఓవర్ లాస్ట్ బాల్. ఈసారి కూడా కవర్స్ పై నుండి. ఇట్స్ ఏ గుడ్ షాట్. ఓవర్ కవర్స్ లాఫ్టర్ డ్రైవ్. ఇట్స్ ఏ బౌండరీ. ఈ ఓవర్లో చాలా పరుగులు వచ్చాయండి. 13 runs ఆఫ్ ద ఓవర్. 11 overs కంప్లీటెడ్. 87 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. చాలా బాగుందండి రన్ రేట్. అన్న ఇప్పుడే ఫీల్డ్లోకి వచ్చారు. కీపింగ్లో మార్పు, అశ్వన్న కీపింగ్లో. అండ్ 12th over. అండ్ యశ్వంత్ అన్న బౌలింగ్లోకి. అండ్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. సారీ ప్రెషర్ అండి. ఈసారి స్లోవర్ బాల్ అండి. బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు బౌలర్, ఒక పేస్ బాల్ అండ్ స్లోవర్ బాల్తో. సో బౌలర్ మంచిగా ఆ చేతి వేళ్ళని చూసి తెలుసుకోవాలి. ఈసారి కూడా స్లోవర్ బాల్ బీటెన్. వరుసగా 3 balls బీటెన్ అండి. 3 dot balls. సో ప్రెషర్ అన్న దాంట్లో ఆడడం కొంచెం కష్టమే. ఈసారి మంచి డ్రైవ్. సో సింగిల్. లాస్ట్ 2 balls. ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చిందండి. 24 runs పార్ట్నర్షిప్. ఈసారి కట్ షాట్కి ప్రయత్నం, బట్ ఇట్స్ టూ వైడ్. ఈసారి కూడా స్లోవర్ బాలే. మంచిగా రీడ్ చేస్తున్నారండి సతీష్ బ్రో తర్వాత. ఈసారి మంచి లెట్ కట్ సింగిల్. 2 runs. ఫీల్డర్ కొంచెం స్లోగా ఉన్నారు కాబట్టి ఇది 2 runs. కెప్టెన్ డిసప్పాయింట్గా ఉన్నారు. వేణు అన్న ఈరోజు చాలా మిస్ఫీల్డ్ చేశారు. లాస్ట్ బాల్. ఈసారి పేస్ ఆన్ డెలివరీ. 2 runs ఉన్నాయా. మంచి ఫ్లిక్ షాట్. అమరన్న వెళ్తూ ఉన్నారు. మంచి రన్నింగ్ అండి. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సారీ 2 runs. 12 overs కంప్లీటెడ్. 93 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. కరెంట్ రన్ రేట్ చాలా బాగుంది. 7.7 ఉందండి. ఇలాగే కొనసాగితే ప్రొజెక్టెడ్ స్కోర్ 194 చేరుకుంటుంది.
యశ్వంత్ బయట నా అఖిల్ అన్న న్యూ బౌలర్, జైర్ అన్న స్థానంలో అఖిల్ రెడ్డి బ్రో. ఫస్ట్ బాల్, వావ్ మంచి లెంత్ డెలివరీ, ఇది కట్ షాట్, సింగిల్. సెకండ్ బాల్, ఈసారి మంచి డ్రైవ్ అండి, అవుట్ సైడ్. సింగిల్. ఈసారి మంచి లెట్ కట్, మిస్ఫీల్డ్ అండి, మరొక మిస్ఫీల్డ్. బాల్ ఆగిపోయింది. 3 runs అండి. వేణు అన్న మరొకసారి మిస్ఫీల్డ్ చేశారు. ఓవర్లో 5 runs వచ్చాయి. ఇంకా 3 balls ఉన్నాయి. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్. 34 runs పార్ట్నర్షిప్ అండి. ఈసారి డాట్ బాల్, ఆ స్టంప్ పైకి వచ్చి లెగ్ స్టంప్ మీదకి ఆడదాం అనుకున్నారు, కాకపోతే డాట్ బాల్. మంచి కవర్ డ్రైవ్ అండి, చేతుల్లోకి. బాల్ సింగిల్ మాత్రమే. ఓవర్ లాస్ట్ బాల్. సారీ ఫుల్ టాస్ బాల్, 1 bounce లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి. సింగిల్. ఈ సింగిల్తో 100 runs పూర్తి చేసుకున్నారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ కేవలం 13 ఓవర్స్లోనే. బౌలింగ్లో ప్రశు బ్రో. ఫస్ట్ బాల్ స్లోవర్ బాల్ అండి, బాగా మంచిగా రీడ్ చేసి ఇట్స్ ఏ గుడ్ కట్ షాట్. పాయింట్ ఫీల్డర్ తలపై నుండి ఇట్స్ ఏ బౌండరీ. వావ్, క్రితం ఓవర్లో అన్నీ డాట్ బాల్ చేసిన ప్రశు అని ఈసారి మంచి రీడ్ చేసి ఫస్ట్ బాల్ బౌండరీతో స్టార్ట్ చేశారు. బౌండరీతో వెల్కమ్ చేశారు మహేంద్ర బ్రో, ప్రశు బ్రోని. గుడ్ బ్యాటింగ్ అండి. ఈ పార్ట్నర్ ఈ 4తో 40 runs చేరుకుందండి కేవలం 26 balls-లోనే. ఇది చాలా మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి. ఈసారి బిటెన్ పేస్ బాల్, పేస్ ఆన్. థర్డ్ బాల్, ఈసారి స్లోవర్ బాల్, డాట్ బాల్. పడి బాల్స్ కట్ అవుతాయండి బయటికి. సో బ్యాట్స్మెన్ ఈసారి ఫుల్ టాస్ అండి, స్ట్రైట్ టు లాంగ్ ఆన్ ఫీల్డర్, సింగిల్. లాస్ట్ 2 balls. ఈసారి బీటెన్, ఎక్స్ట్రా పేస్ అండి, బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఓవర్ లాస్ట్ బాల్, లాబాల్. ఈసారి కూడా కట్టర్ బాలేనండి, ఈసారి కూడా బీటెన్. మరొక డాట్ బాల్. 14 overs కంప్లీటెడ్, 105, 5 wickets. రన్ రేట్ అయితే చాలా బాగుంది, 7.5. ఇలాగే కొనసాగితే 188 runs చేరుకోవచ్చు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ టీమ్. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే బౌలర్ ఎవరు? ఈగల్ హాక్స్. గద్దల్లాగా వేటాడుతూ ఉంటున్నారు. ఈసారి పాయింట్ ఫీల్డర్ చేతిలోకి, సింగిల్. అఖిల్ రెడ్డి బ్రో మంచి
లెంత్ బాల్స్ వేస్తున్నారు అవుట్ సైడ్ ఆఫ్. సారీ బిగ్ షాట్కి ప్రయత్నం, ఇన్సైడ్ పాత్ తగిలింది. ఈజీ 2 రన్స్. రన్అట్ ఛాన్స్ ఉందా? లేదండి, రన్అట్ ఛాన్స్ లేదు. ఫీల్డర్ ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే రన్అట్ ఛాన్స్ ఉండేది. ఈజీ 2 రన్స్. గుడ్ రన్నింగ్ అండి ఇద్దరు బ్యాట్స్మెన్. థర్డ్ బాల్. ఈసారి మంచి స్కూప్ అండి. నా ఓవర్లో ప్రయత్నించారు కాకపోతే తగ్గలేదు. ఈసారి 4 వెళ్ళిపోయింది. మంచి స్కూప్ షాట్ అండి సతీష్ బ్రో నుండి. 24 బాల్స్లో 27 రన్స్ మీద ఆడుతున్నారు సతీష్ బ్రో. 4th బాల్. ఈసారి కవర్ డ్రైవ్కి ప్రయత్నం. డాట్ బాల్. ఈసారి ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలోకి సింగిల్. ఓవర్ లాస్ట్ బాల్. ఈ ఓవర్లో ఆల్రెడీ 8 రన్స్ వచ్చాయి. మంచి కట్ షాట్ అండి వేణు అన్న నుండి. మంచి ఫీల్డింగ్. సింగిల్. ఓవర్ కంప్లీటెడ్. ఈ 50తో 50 రన్స్ పార్ట్నర్షిప్ అండి కేవలం 37 బాల్స్లోనే. గ్రేట్ బ్యాటింగ్. కావాల్సిన పార్ట్నర్షిప్ అయితే దొరికింది. క్రితం మ్యాచ్లో ఏదైతే కోరుకున్నారో అది ఈ మ్యాచ్లో వచ్చింది. 15 overs కంప్లీటెడ్. 114 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. కర్బిల్ అన్న మళ్ళీ బౌలింగ్ అటాక్లో ఫస్ట్ బాలే టాప్ వేసి తగిలింది. క్యాచ్కి అయితే ఛాన్స్ లేదు, ఫీల్డర్స్ ఎవరు లేరు కాబట్టి సింగిల్ మాత్రమే. సెకండ్ బాల్. కర్మిల్ అన్న ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తారా? ఇది మంచి బ్లాక్ డెలివరీ అండి. సింగిల్. థర్డ్ బాల్. ఈసారి మంచి డెలివరీ అండి. డాట్ బాల్. సారీ మంచి సింగిల్. రన్అట్ ఛాన్స్ ఉందా? నో. మంచి బ్యాకప్ అండి రాజు నుండి. బౌండరీ సేవ్ చేశారు రాజు. గ్రేట్ బ్యాకప్. అరే ఈసారి ఎక్స్ట్రా త్రో వేశారు. మళ్ళా బ్యాకప్ అండి. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. రన్అట్ ఛాన్స్ లేకపోయినా రన్అట్కి ప్రయత్నించారు, అందువల్ల 2 runs వచ్చాయి. సారీ ఇన్సైడ్ పడతలింది. డాట్ బాల్. ఓవర్ లాస్ట్ బాల్. సారీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. బ్యాట్స్మెన్ బీటెన్. 16 overs completed. 118 for the loss of 5 wickets. దేరన్న మన బౌలింగ్లోకి. అబ్బా ఈసారి బంతి స్లాట్లో ఉంది, కాకపోతే కనెక్షన్ రన్అట్ ఛాన్స్ అయితే లేదు. 2 runs మాత్రమే. డైరెక్ట్ వేస్తే ఈజీగా అవుట్ రా, పిచ్చి పడితే లేట్ అయిపోతుంది.
సెకండ్ బాల్. ఓ ఈసారి మంచి స్కూప్ అండి బ్యాట్స్మెన్ నుండి, ఫుల్ టాస్ బాల్ అది. ఇంకా బౌండరీ ఫైనల్ లెగ్ మీద నుండి. మంచి బ్యాటింగ్ అండి సతీష్ అన్న నుండి. ఇది సెకండ్ బౌండరీ స్కూప్ షాట్లో. థర్డ్ బాల్. ఈసారి కూడా సేమ్ షాట్కి ప్రయత్నం. ఇట్స్ ఏ డాట్ బాల్. ఇక్కడ బ్యాట్స్మెన్ని చెక్కేసాడు, అయిపోయింది. ఫోర్త్ బాల్. ఈసారి మంచి షాట్ అండి, క్యాచ్కి ఛాన్స్ ఉందా? మంచి క్యాచ్ అండి ప్రశు బ్రో నుండి. బంతి చాలా గాల్లో ఉంది. ఇది జడ్జ్ చేసి మంచిగా క్యాచ్ తీసుకున్నారు లాంగ్ ఆఫ్లో. ఇంతో 6th వికెట్ కోల్పోయారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. సతీష్ బ్రో మంచి నాకాడి వెనుతిరిగారు. 31 balls 35 runs. పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. న్యూ బ్యాట్స్మెన్ కుషాల్ బ్రో బ్యాటింగ్లోకి. ఫస్ట్ బాల్ గుడ్ లెంత్ డెలివరీ, మంచి బ్యాక్ ఫుట్ పంచ్, సింగిల్. లాస్ట్ మ్యాచ్ 50 runs స్కోర్ చేశారండి కుషాల్ బ్రో. మంచి ఫామ్లోనే ఉన్నారు చెప్పు. ఈసారి ఫ్లోర్ ఫుల్ టాస్ బాల్, క్యాచ్ ఉందా? యా, గుడ్ క్యాచ్ అండి రాజు నుండి. 4th వికెట్ అండి. 5 వికెట్సా? 5 వికెట్ వాళ్ళండి కెప్టెన్ జైర్ బ్రో నుండి. గ్రేట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. కృష్ణ మళ్ళీ బౌలింగ్లోకి. ఫస్ట్ బాలే స్లోవర్ బాల్, డాట్ బాల్. బ్యాట్స్మెన్ మంచిగా రీడ్ చేయాలి. ఈసారి బీటెన్, మంచి లెంత్ డెలివరీ, డాట్ బాల్. ఒకటి పేస్ ఆన్, ఒకటి ఫ్లోర్ కటర్ బాల్ వేస్తున్నారు. సో బ్యాట్స్మెన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాల్ని సరిగ్గా రీచ్ చేయడం లేదు. 3 balls 3 డాట్ బాల్స్. ఈసారి టాప్ వేసి వెళ్ళింది. క్యాచ్ డ్రాప్ అండి అశుభ్రో నుండి. క్యాచ్ డ్రాప్ కీపర్ నుండి. బౌలర్ మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు, డాట్ బాల్స్ పెట్టి. బట్ కీపర్ క్యాచ్ డ్రాప్ చేశారు. సారీ బౌండరీ వెళ్తుందా? సింగిల్ కార్స్ మీద. మంచి బ్యాకప్ అండి అమర్. సింగిల్ ఓన్లీ. న్యూ బ్యాట్స్మెన్ బాలు స్ట్రైక్లో. ఈ ఓవర్లో కేవలం 1 run మాత్రమే. ఓవర్ లాస్ట్ బాల్. గుడ్ లీవ్ అండి బ్యాట్స్మెన్ నుండి. 18 overs కంప్లీటెడ్, 126 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets. మంచి కమ్బ్యాక్ ఇచ్చారండి ఈగల్ హాక్స్. ఇంకా 7 overs ఉన్నాయి. చాలా స్లోగా జరుగుతుందండి మ్యాచ్. ఫస్ట్ బాలే మంచి స్ట్రైట్ డ్రైవ్. సింగిల్. మిడిల్ స్టాంప్ ఎగిరిందండి. సైడ్ వేస్తే బౌల్డ్. కర్మూల అన్న 3 wickets సాధించారు. అండ్ బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 8th wicket కోల్పోయారు. అండ్ బ్యాటింగ్లోకి కెప్టెన్ వచ్చారు.
థర్డ్ బాల్ క్యాచ్ అప్పీల్ చేశారు కీపర్, బట్ ఇట్స్ నాట్ ఏ క్యాచ్. పిచ్ పడింది. ఈసారి ఫుల్ షాట్ ప్రయత్నం, మరొక డాట్ బాల్. ఈసారి ఫుల్ టాస్ బాల్ అండి. జస్ట్ డైరెక్షన్ చూపించారు, ఫైనల్ లెగ్ మీదుగా బౌండరీ అయితే వెళ్ళేటట్లేదు. 4 అయితే వెళ్ళలేదండి. తలపై నుంచి 3 runs. ఓవర్ లాస్ట్ బాల్. ఈసారి ఫ్రంట్ ఫుట్కి వెళ్ళారు, దాన్ని యార్కర్గా మర్చుకున్నారు. మరొక డాట్ బాల్. మంచి ఓవర్ అండి కర్ముల్ అన్న నుండి. కేవలం 4 runs and 1 wicket. రన్ రేట్ ఈగల్ హాక్స్ నుండి మంచి కమ్బ్యాక్. రన్ రేట్ని చాలా తగ్గించారు. 19 overs completed. 130 runs, 8 wickets. కృష్ణ మన బౌలింగ్లోకి. ఈసారి క్యాచ్ డ్రాప్, అవుట్ సైడ్ ఎడ్జ్ క్యాచ్ డ్రాప్. ఈరోజు కీపింగ్లోనే ఎక్కువ క్యాచ్ డ్రాప్ జరిగాయి. ఫస్ట్ కెప్టెన్ జైర్ అన్న 2 క్యాచ్లు, ఇప్పుడు అశ్వ అన్న కూడా 2 క్యాచ్ డ్రాప్ చేశారు. ఈసారి మంచి బ్యాక్ ఫుట్ పన్, సింగిల్. థర్డ్ బాల్. ఈసారి స్లోవర్ బాల్ అండి, టాపేస్ తగిలింది. బౌలరే తీసుకుంటారని క్యాచ్ కాల్ ఇచ్చారు. మంచి క్యాచ్ అండి, క్యాచ్ అండ్ బౌల్. కుషాల్ బ్రో 9th వికెట్ కూడా కోల్పోయారు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. కేవలం 1 వికెట్ మాత్రమే ఉంది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి. స్కోర్ అయితే చాలా బాగుందండి, వికెట్లే లేవు. ఒక మంచి పార్ట్నర్షిప్ కావాలి. మంచి ఫ్లిక్ షాట్, సింగిల్. వికెట్ పడకుండా బాల్ టు బాల్ ఆడినా చాలని. 30 runs అంటే 160 runs. ఇది చాలా మంచి స్కోర్ అనేది చెప్పుకోవచ్చు డిఫెండ్ చేసుకోవడానికి. లాస్ట్ 2 balls. ఈసారి గాల్లో ఉంది, బట్ ఫీల్డర్ అలర్ట్గా లేరండి, కాబట్టి 1 bounce వెళ్ళింది. और लास्ट बॉल. బౌలర్ ఫీల్డ్ సెట్ పెట్టి మరి ఆ బాల్స్ వేస్తున్నాం క్యాచ్ కోసమే. సారీ ఫుల్ షాట్కి ప్రయత్నం, డాట్ బాల్. బౌన్స్ కాలేదు బాల్. 20 కంప్లీటెడ్, 132, 9 wickets. జైరానా కెప్టెన్ బౌలింగ్లోకి. 6th వికెట్ కూడా తీసేస్తా అంటున్నారు జైరానా. సెకండ్ బాల్. సారీ బీటెన్. Wow, it's a good cut shot. It's a single.
देख कहाँ डालता हाफ कान में डालता है सामने डाल मारे मेरे गर्दन को థర్డ్ బాల్ సార్ స్లోవర్ బాల్ అని అబ్బా మంచి రివర్స్ గుడ్ వన్ నుండి మంచి కనెక్షన్ ఇట్స్ ఎ బౌండరీ ఆత బాల్ నాకు అన్యా లాస్ట్ బాల్స్ नहीं रे वो అయిపోయింది 7-18 ఓవర్ లాస్ట్ బాల్ సింగిల్ తీస్తారు బౌల్డ్ అండి బ్యాట్ కొంచెం లేట్గా పెట్టారు బాల్ వెళ్ళిన తర్వాత ఇట్స్ ఎ బౌల్ జైరన్న 6వ వికెట్ సాధించారండి గ్రేట్ బౌలింగ్ అండి జైరన్ నుండి 5 ఓవర్స్లోనే 6 వికెట్స్ అంటే ఆషామాషి కాదు గ్రేట్ బౌలింగ్ కెప్టెన్ జైరన్ నుండి బాయ్ బౌలింగ్ బాయ్ జైర్ బాయ్ 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 బాల్ చూపి ఫోటో తీద్దాం బే అశు బే సరకలే బే ఓకే ఓకే సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గైస్ బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 170 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు ఈగల్ హాక్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 180 రన్స్ చేసేయాలి ఫస్ట్ ఓవర్ సాయన్న వేయడానికి వచ్చారు ఫస్ట్ బాల్ ఏ డాట్ బాల్ అమర్ అన్న స్ట్రైక్లో అండ్ నాన్ స్ట్రైక్లో జహీర్ అన్న మెయిన్ ఎంపైర్ సునీల్ బ్రో సారీ మంచి బ్యాక్ ఫుట్ పంచ్ సింగిల్ కవర్ ఫీల్డర్ చేతుల్లోకి ఫస్ట్ బాల్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి బాల్ హిట్కి ప్రయత్నం క్యాచ్ అవుటా మంచి క్యాచ్ అండి జైరన్నకి ఇదొక మంచి అలవాటు అండి ఫస్ట్ బాలే అటాక్ చేస్తారు కాకపోతే ఈసారి అవుట్ అయిపోయారు బ్యాడ్ లక్ బౌలింగ్లో 6 వికెట్స్ అందించారు బ్యాటింగ్లో కేవలం 0కి అవుట్ అయిపోయారండి మంచి బౌలింగ్ అండి శామ్ నుండి ఫస్ట్ వికెట్ అందించారు బ్యాటింగ్లో న్యూ బ్యాట్స్మెన్ తేజా బ్రో ఫస్ట్ బాల్ గుడ్ లెంత్ డెలివరీ కట్ షాట్కి ప్రయత్నం సో డాట్ బాల్ సాయన్న 4th and 5th స్టంప్ లైన్లో వేస్తున్నారు ఈసారి కూడా మంచి లెంత్ డెలివరీ అండి మరొక డాట్ బాల్ కట్ షాట్ ఆడితే స్ట్రైట్గా కెప్టెన్ షాకిర్ బ్రో చేతిలో పడతాయి ఓవర్ లాస్ట్ బాల్ ఈసారి క్యాచ్కి ఛాన్స్ ఉందా ఫీల్డర్ పక్కనే పడింది One over completed, 3 runs, 1 wicket. Raghavan, new bowler. Wow, first ball flick andi. Cricket ball ra. Ball వెనకాలే తిరుగుతూ ఉన్నారండి బాల్ నాకుండా ఇట్స్ డాట్ బాల్ సారీ మంచి పుల్ షాట్ అమరన్ నుండి కేవలం 2 runs మంచి ఫీల్డింగ్ అండి మహేంద్ర బ్రో నుండి
డీప్ మిడ్ వికెట్ నుంచి వచ్చి బాల్ని ఆపారు, బౌండరీ సేవ్ చేశారు. థర్డ్ బాల్ ఇట్స్ సారీ వికెట్. ఈసారి అవుట్ సైడ్ రన్అట్ ఛాన్స్ ఉందా? కొంచెం స్లోగా ఉన్నారు బుడ్డు బ్రో. సింగిల్. గుడ్ రన్నింగ్ అండి తేజ బ్రో అండి. లాస్ట్ 2 balls. ఈసారి గాల్లో ఉంది బంతి, క్యాచా? ఈజీ క్యాచ్ అండి కుషాల్ బ్రో నుండి. బ్యాట్ పైకి చూపించారు, బ్యాట్ పై పడతలింది. రెండో వికెట్ కోల్పోయారు ఈగల్ హాక్స్. లాస్ట్ బాల్. ప్రతి ఓవర్లో కూడా వికెట్ పడుతుంది. ఈసారి ఇన్సైడ్ ఎడ్జ్, బట్ వికెట్ పక్కనే వెళ్ళింది. మరొక డాట్ బాల్. 2 runs కంప్లీటెడ్, 6 runs 2 wickets. చాలా మంచి బౌలింగ్ అండి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ బౌలర్స్ నుంచి. అమర్ అన్న స్ట్రైక్లో. సారీ మంచి బ్యాక్ ఫుట్ డ్రైవ్, సింగిల్. కొంచెం లెఫ్ట్. ఓకే. సెకండ్ బాల్ అస్తు అన్న స్ట్రైక్లో. ఫుల్ టాస్ బాల్ అండి. అశ్వ అన్న లెగ్ సైడ్ వైపు చాలా ఈజీగా ఆడేస్తారు. బౌండరీ వెళ్తుందా? ఇట్స్ ఎ బౌండరీ. వెళ్ళలేదండి, ఆగిపోయింది బౌండరీ. 3 runs. ఈసారి చాలా బయటికి వేస్తారండి. ఇట్స్ ఎ వైట్ బాల్. ఈసారి ఫుల్ టాస్ బాల్ స్ట్రైట్ టు ఫ్రంట్ ఫీల్డర్. ఇట్స్ ఎ డాట్ బాల్. और लास्ट बॉल. సారీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి షాట్కి ప్రయత్నం. ఇట్స్ ఎ వైట్ బాల్. ఈసారి కూడా సేమ్ షాట్ ప్రయత్నం, ఇన్సైడ్ పడతలింది. సింగిల్ మాత్రమే. Three overs completed, 14 runs, 2 wickets. Wow, full toss delivery. మంచి స్ట్రైట్ డ్రైవ్ శుభ్రో నుండి. ఇట్స్ ఎ బౌండరీ. ఫస్ట్ బౌండరీ ఆఫ్ ద ఇన్నింగ్స్ 4th ఓవర్లో వచ్చిందండి. సారీ మంచి షాట్ అండి. ఈసారి రన్ అవుతుంది. అవుట్. ఇట్స్ అవుట్ అండి. క్లోజ్ కాలా. రన్అట్కి అయితే కాల్ ఇచ్చారు. ఎంపైర్ అయితే నాట్అవుట్ అనే
ఇచ్చారా ఏమి ఇవ్వలేదా భయ్యా అక్కడ కెమెరా లేదా బా ఇందాక ఎంపైర్ రివ్యూ తీసుకున్నారండి రన్అట్కి అది ఎంపైర్స్ రన్అట్గా ప్రకటించారు చాలా మంచి ఫీల్డింగ్ శాన్ నుండి అండ్ రాఘవన్న నుండి షోన వికెట్ కొలిచారు అండ్ న్యూ బ్యాట్స్మెన్ భరత్ అన్న స్ట్రైక్లో సో 2 balls డాట్ బాల్ 4 overs కంప్లీటెడ్ 18 runs ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన అనే చెప్పుకోవచ్చు ఈగల్ హాక్స్ బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ టీం నుండి గుడ్ కెప్టెన్సీ బై షాకిర్ బ్రో శాన్ మళ్ళా బౌలింగ్లోకి ఫస్ట్ బాలే మంచి బ్యాక్ ఫుట్ డ్రైవ్ సింగిల్ కోచ్ బ్యాటింగ్ కోచ్ సెకండ్ బాల్ మంచి డిఫెన్స్ అండి ఇప్పుడే గ్రిప్లోకి వచ్చారు కాబట్టి భరత్ అన్న చాలాసేపు టైం తీసుకున్న మ్యాచ్ని ఆఖరి వరకు తీసుకెళ్తారు అలాంటి బ్యాట్స్మెన్ అండి భరత్ అన్న తన వికెట్ని అయితే ఈజీగా ఇవ్వరు థర్డ్ బాల్ ఈసారి వైట్ బాల్ లైన్ కొంచెం మారింది ఆఫ్లైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈగల్ హాక్స్కి ఇప్పుడు మంచి పార్ట్నర్షిప్ కావాలి ఈసారి బాల్ గాల్లో ఉంది బట్ ఫీల్డర్స్ చేతుల్లోకి వరుసగా 3 డాట్ బాల్స్ అండి సారీ షార్ట్ ఆఫ్ లైన్ ఫీల్డర్ చేతుల్లోగా నో రన్అట్ ఛాన్స్ అయితే లేదు మిస్ఫీల్డ్ చేశారు ఫ్రంట్ ఫీల్డర్ సో సింగిల్ వచ్చింది లాస్ట్ 2 balls ఈసారి మంచి ఫ్లిక్ అండి ఓన్లీ సింగిల్ బాల్ని వేయాలి కీపర్ దగ్గరికి ఓవర్ లాస్ట్ బాల్ ఓవర్ కంప్లీటెడ్ 5 overs 22 runs 3 wickets ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తున్నారు ఈగల్ హాక్స్ రన్ రేట్ అయితే తక్కువగానే ఉందండి రిక్వైర్డ్ అండ్ కరెంట్ రన్ రేట్ వికెట్ పడనీయకుండా కీపర్ చాలా జోష్లో ఉన్నారండి ఈరోజు ఇదే కావాల్సింది ఫీల్డింగ్ చేసేటప్పుడు సారీ హై ఫుల్ టాస్ బాల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడారు బట్ బౌలర్ చేతిలోకి సింగిల్ కాదు డాట్ బాల్ అయ్యో నీదే డి హరి అని వచ్చింది డాట్ బాల్ ఎవరిదో ఈ ఫోన్ డి హరి అంటే డి హరీష్ అన్న ఈసారి కూడా మంచి బ్యాక్ ఫుట్ పంచ్ డబ్బులు కూడా ఉన్నాయి లాస్ట్ 2 balls మరొక ఫ్లిక్ డాట్ బాల్ ఈ ఓవర్లో అన్ని డాట్ బాల్స్ ఏనండి ఓవర్ లాస్ట్ బాల్ మేడ్ ఇన్ చేస్తారా లేకపోతే బ్యాట్స్మెన్ ఏమైనా రాంగ్ షాట్ ఆడి తన వికెట్ కోల్పోతారా ఎందుకంటే స్కోర్ ఏం రాలేదు
ప్రెజర్లో ఉన్నారా బ్యాట్స్మెన్? లేదండి, చాలా చక్కగా సింగిల్ ఆడారా? లేదు, నో అన్నారు. మేడ్ ఇన్ ఓవర్ 6 overs కంప్లీటెడ్, 22 runs 3 wickets. చాలా మంచి ఓవర్ అండి రాఘవన్న నుండి. 3 overs 1 made in, 7 runs 1 wicket. వావ్, గ్రేట్ బౌలింగ్ అంటే. న్యూ బౌలర్ సతీష్ బ్రో. ఫస్ట్ బాలే బౌల్డ్ అండి. బాల్ని చాలా లోపల తీసుకొని ఆడారు. ఇన్సైడ్ తగిలి లెగ్ స్టంప్ గాల్లోకి ఎగిరింది. ఫస్ట్ బాలే బౌల్ చేశారండి సతీష్ అన్న. బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ అండ్ బౌలింగ్లో కూడా మొదటి వికెట్ తీశారు. అండ్ ఈగల్ హాక్స్ 4th వికెట్ కోల్పోయారు భరత్ అన్న రూపంలో. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో స్కోర్ వస్తుంది అనుకున్నాము, కాకపోతే వికెట్ కోల్పోయింది. అఖిల్ రెడ్డి బ్రో బ్యాటింగ్లోకి, న్యూ బ్యాట్స్మెన్. సారీ అఖిల్ బ్రో, తను చాలా డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అండి. ఫస్ట్ బాలే మంచి డిఫెన్స్, టైం తీసుకున్న ప్రతి బాల్ని 6 కొట్టే అబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ ఇతను. ఇప్పుడే అనుకున్నాము ప్రతి బాల్ 6 కొడతారని. అండ్ ఇది బౌండరీయా సిక్సరా? ఎంపైర్ ఏమి ఇవ్వలేదు ఇంకా. ఎంపైర్ 6 or 4? 6 అనుకున్నట్లే 6 కొట్టారండి. ఇది అఖిల్ రెడ్డి బ్రో స్ట్రెంత్ అంది. ఒకసారి కటర్ వేశారు. బ్యాట్స్మెన్ నుంచి మంచి లీవ్ అండి. అండ్ బ్యాట్స్మెన్ వైడ్ కార్డ్ అవుతున్నారు. డాట్ బాల్. ఒక్కసారి కనుక అఖిల్ రెడ్డి బ్రో సెట్ అయితే మ్యాచ్ 1 side అయిపోద్ది. ఈసారి మంచి లీవ్ అండి బ్యాట్స్మెన్ నుండి. పర్లేదు, రిక్వైర్డ్ రన్ రేట్ 6 కాబట్టి ప్రతి బాల్ షాట్ కొట్టిన అవసరం లేదు. కాబట్టి అఖిల్ రెడ్డి బ్రో నిదానంగా ఆడుకోవచ్చు. మరొక డాట్ బాల్, మరొక మంచి లీవ్. ఓవర్ లాస్ట్ బాల్, సారీ ఓవర్ కంప్లీటెడ్. 7 overs కంప్లీటెడ్, 28 runs 4 wickets. అఖిల్ రెడ్డి బ్రో వికెట్ తీస్తే బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్లోకి వచ్చినట్లే. పవర్ ప్లే అయిపోయింది. ఇప్పటికి మర్చిపోలు విన్నా. 12 బాల్కి 50 కొట్టేసాడు ఈయన. 12 బాల్కి మా మీద, మా హోమ్ టీము ఇదే షరీఫ్ అన్నలు. కుషాల్ బ్రో బౌలింగ్ ఫస్ట్ బాల్ క్యాచ్. అరే డాలీ క్యాచ్ డ్రాప్ చేశారండి బుడ్డు బ్రో. సేమ్ నాలాగే వదిలేరండి. అతను బుడ్డు బ్రో అండి, మా చిన్ననాటి కెప్టెన్. నేను అతని టీంలోనే ఆడింది. చిన్నప్పటి నుంచి చాలా హెల్ప్ చేశారండి క్రికెట్ ఆడుకోవడానికి. చాలా నేర్చుకున్నాం అతని నుండి. మామూలుగా అయితే చాలా సింపుల్గా తీసుకుంటారు, టఫ్ క్యాచెస్ చాలా బాగా తీసుకుంటారు. ఇది ఇంకా డాలీ క్యాచ్ డ్రాప్ జరిగింది. సార్ రన్అట్ ఛాన్స్ ఉందా? నో. మరొక వికెట్ కోల్పోయి ఉంటే చాలా ప్రెజర్లో వెళ్ళేవారు ఈగల్ హాక్స్. కెప్టెన్ కొంచెం చూసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో క్యాచ్ డ్రాప్స్ అనేవి చాలా కాస్ట్లీ అవుతాయి. అఖిల్ రెడ్డి బ్రో స్ట్రైక్లో. ఈసారి మంచి షాట్ అండి. రన్అట్ ఛాన్స్ ఉందా? కీపర్ అని ఇస్త్రీ వేశాడు ఆయన. లాస్ట్ 2 balls. ఈసారి షార్ట్ లైన్ డెలివరీ, మంచి పుల్ షాట్. కిరీటి అన్న సింగిల్ని ఆపలేదు. సింగిల్. ఓవర్ లాస్ట్ బాల్ అండి ఇది. మంచి బౌలింగ్ కుషాల్ బ్రో ఉంది. కేవలం 2 runs మాత్రమే. ఈసారి కూడా మంచి ఫ్లిక్. సింగిల్ ఉందా? నో. వెళ్ళుంటే ఈసారి రన్అట్ అయినండి. ఓవర్ లాస్ట్ బాల్ డాట్ బాల్తో మూసింది. 8 overs completed, 30 runs for the loss of 4 wickets.
తెలియదు. ఈసారి మంచి పుల్ షాట్ అండి, గ్యాప్లో ఉంది. ఇట్స్ ఎ బౌండరీ. ఈసారి కట్టర్ బాల్ అండి, మంచి యార్కర్. లీవ్ చేశారు బ్యాట్స్మెన్, కాలుకు తగిలింది అది. తన జోన్లో పడితే బాల్ని బడికి పంపించేస్తారు. ఈసారి క్యాచ్ కపిల్. సరే డాట్ బాల్. ఇట్స్ డాట్ బాల్. వావ్, ఈసారి మంచి ఫ్లిక్ అండి. సింగిలేనా? యా. రన్అట్కి ప్రయత్నం, కాకపోతే మంచి రన్నింగ్ అండి అఖిల్ రెడ్డి బ్రో అండ్ జహీర్ బ్రో నుండి. లాస్ట్ 2 balls. సార్ కూడా కట్టరే, ఎక్స్ట్రా బౌన్స్ అయింది బాల్ పడి. ఓవర్ లాస్ట్ బాల్. ఈసారి మంచి షాట్, మంచి పిక్ చేశారు బాల్ని. మంచి ఫీల్డింగ్ అండి బాల్ నుండి. 9 overs కంప్లీటెడ్, 37 runs, 4 wickets. మంచి బౌలింగ్ ప్రదర్శన బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ టీం నుండి. కుషాల్ బ్రో మళ్ళా బౌలింగ్. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ అండి. గుడ్ సింగిల్. పైకి పెట్టు. ఈసారి మంచి స్ట్రైట్ అండి అమరన్ నుండి. సింగిల్. వికెట్స్ భలే పెట్టారండి కెప్టెన్ జహీర్ అన్న. స్టెప్స్ లా పెట్టారు, లెగ్ స్టెప్ నుంచి ఆఫ్ స్టంప్కి పైకి వెళ్తుంది. థర్డ్ బాల్. మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్. రాంగ్ షాట్స్ ఏం ఆడకుండా, ఎక్సెప్ట్ రాంగ్ బాల్స్ తప్ప. ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారండి. 18 runs, 20 balls. ఈసారి బాల్ డాట్ బాల్. లాస్ట్ 2 balls బౌండరీ వస్తుందా? ఈసారి అవుట్ సైడ్ అండి. మంచి ఫీల్డింగ్ స్లిప్లో. నువ్వు చూసి ఆ బాల్ ఎడ తిరిగింది, పడే జప్ప వెళ్ళింది, వదిలేసాం అనుకున్నా. మంచి ఫీల్డింగ్ అండి పవన్ నుండి స్లిప్లో. ఓవర్ లాస్ట్ బాల్. మంచి డ్రైవ్ అండి, గ్యాప్లో ఉంది. సింగిల్. ఈయనే అమరన్న మంచిగా సెట్ అయిపోయారండి, ఫ్రీగా సింగిల్స్ తీసుకున్నారు. సారీ వైట్ బాల్. సతీష్ అన్న కటర్ బాల్ వేస్తున్నారు. ఈసారి క్యాచ్ ఛాన్స్ నన్ను గ్యాప్లో ఉంది. మంచి షాట్ అండి అమరన్ నుండి. బౌండరీ, ఫస్ట్ బౌండరీ అండి అమరన్నకి. తన 28th బాల్లో వచ్చింది.
ఈసారి మంచి కీపింగ్ అండి. కటర్ బాల్ బ్యాట్స్మెన్ బీటెన్. కెప్టెన్ చెప్పారు అన్నయ్య. ఏమన్నా చేసుకోండి. లాస్ట్ 2 balls. ఈసారి లెగ్ బై. और लास्ट बॉल बॉल वस्ता नो మరొక డాట్ బాల్ అండి. 11 overs completed, 46, 4 wickets. ఈ ఓవర్లో 5 runs వచ్చి మంచి ఓవర్ అండి బ్యాటింగ్ కిందకి. ఇంకా 84 balls లో 92 runs కావాలి. మ్యాచ్ 50-50 అనే చెప్పుకోవాలి 2 teamsకి. న్యూ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు కెప్టెన్ బాలు. మంచి పేస్ ఉంటుందండి. ఫస్ట్ బాలే డిఫెన్స్కి ప్రయత్నం, బాడీ తగిలింది. సెకండ్ బాల్ ఫుల్ టాస్ బాల్ ఎక్స్ట్రా బయటకి వేశారు. రన్అట్ ఉందా? వావ్, గుడ్ త్రో అండి కెప్టెన్ షాకిర్ నుండి. మంచి సింగిల్. ఒకసారి పేస్కి బీట్ అయ్యారు మరన్నా. మంచి డ్రైవ్ అండి. స్ట్రైట్ ఫీల్డర్ సింగిల్. 90 దాకా కొట్టాలి. 13 ఈ బాల్ అయిపోయింది. और లాస్ట్ బాల్ మంచి డిఫెన్స్ అండి. 12 overs completed, 48 runs, 4 wickets. 78-90. ఇంకా 78 balls లో 90 runs కావాలండి. బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా ఉంది ఈగల్ హాక్స్కి. సో ఈజీగా చేస్తారు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి వికెట్స్ కావాలి, అప్పుడే గేమ్లో ఉంటారు. ఓ ఫస్ట్ బాలే మిస్ అండి. ఆడికి వెళ్ళిపోయిందిరా. సెకండ్ బాల్ సారీ మంచి డిఫెన్స్ అండి. రిక్వైర్డ్ రన్ రేట్ 7కి చేరుకుంది. మెల్లగా రిక్వైర్డ్ రన్ రేట్ కూడా పెరుగుతుంది బికాస్ ఆఫ్ బ్యాట్స్మెన్ డాట్స్ పెడుతున్నారు. సింగిల్స్ కూడా ఆడటం లేదు. సింగిల్. థర్డ్ బాల్ అయిపోయింది. అఖిల్ రెడ్డి బ్రో బౌండరీ సైజ్. మంచి క్యాచ్ అండి. అఖిల్ రెడ్డి బ్రోకి బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలిందండి. అది పడి ఎక్కువ స్పిన్ అయింది. అది బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలి బౌలరే క్యాచ్ అండ్ బౌల్డ్ అయిపోయారు. అఖిల్ రెడ్డి బ్రో మెయిన్ బ్యాట్స్మెన్ టీంలో 19 runsకి వెను తిరిగారు. అండ్ ఈగల్ హాక్స్ 5th wicket కోల్పోయారండి. గ్రేట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ సతీష్ బ్రో నుండి. న్యూ బ్యాట్స్మెన్ కర్ముల్ అన్న ది మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ అనేది చెప్పాలి. మంచి ఫీల్డర్ కాకపోతే ఫీల్డర్ చేతిలోకి ఫ్రంట్ ఫీల్డర్. ఓవర్ లాస్ట్ బాల్ రిక్వైర్డ్ రన్ రేట్ 7.3 చేరుకుంది. ఈసారి కటర్ బాల్ అండి. ఈసారి అవుట్ సైడ్ ఎడ్జా అపీల్ చేశారు కీపర్. క్యాచ్ లేదన్నారు. ఇట్స్ నాట్ అవుట్. 13 overs completed, 49 runs, 5 wickets.
గ్రేట్ ఓవర్ అండి సతీష్ అన్న. 1 run and 1 wicket. అలా బౌలింగ్లో బాల్ వచ్చాడు. ఫస్ట్ బాలే ఎక్సైడ్ వచ్చండి, బాడీ తగిలింది. నా 15లో ఉన్నాడా? 15లో ఉన్నాడు. ఇడే స్వరూప్ నేమి స్వరూప్. సెకండ్ బాల్ ఈసారి ఇచ్చాడు. మంచి కట్ షాట్ అవుతాడు. ఇసలి బౌండరీ వెళ్ళిపోయిందండి. ఇది సెకండ్ బౌండరీ అండి అమ్రాన్కి. ఈ 4తో 50 runs కంప్లీట్ చేసుకున్నారు ఈగల్ హాక్స్ 14th ఓవర్లో. గుడ్ డిఫెన్స్ అండి అమరాన్ నుండి. 41-21 బ్యాట్స్మెన్. వికెట్ నిలబెడతాడు అమరాన్. మంచిదే అండి. సింగిల్. లాస్ట్ బాల్ కాదు, లాస్ట్ 2 balls. 7.4 ఆ బౌండరీ పోకుండా ఉంటే కర్మిల అన్న స్ట్రైక్లో మంచి షాట్ అండి. సింగల్ లాంగ్ అండ్ పిల్లర్ చేతిలోకి. ఓవర్ లాస్ట్ బాల్. బాల్కి ఏమైనా వికెట్ పడుతుందా? కానీ వికెట్ చూడు అయిపోయింది. వైట్ బాల్ అండి, ఎక్స్ట్రా బయటికి. హై ఫుల్ టాస్ బాల్, మంచి ఫ్లిక్ అండి. ఫీల్డర్ అయితే ఎవరు లేరు. ఈజీ 2 runs వస్తాయి. 3 runs వెళ్తారా? ఈజీ 2 runs. 14 overs 58 runs 5 runs 5 wickets. 11 overs లో 18 runs కావాలి. అయిపోయింది. విశాల్ బ్రో మళ్ళా బౌలింగ్ అటాక్లోకి. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేసాడు, మంచిగా స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. సాయన మిస్ఫీల్డ్ వల్ల 4 runs వెళ్ళింది. సింగిల్ రన్ ఉండేది 4 runsకి తరలించాడు. అవి కూడా ఆడతాడు. ఆ బాల్ ఏమన్నా చూసాడు ఆయన. ఫస్ట్ బౌండరీ అండి కర్మలానికి. ఈసారి స్లిప్ ఫీల్డర్ తప్పిదాం. మరొక బౌండరీ. వరుసగా 2 balls లో 2 boundaries వచ్చాయి. మంచి ఆర్కర్ అండి, గుడ్ డిఫెన్స్. ఈసారి ఫుల్ టాస్ బాల్. ఈసారి కూడా గ్యాప్లోనే ఉంది బాల్. వావ్, మంచి త్రో అండి కెప్టెన్ షాకిర్ బ్రో అండి. లాస్ట్ 2 balls. ఈసారి అవుట్ సైడ్ క్యాచ్ తీసుకోలేదు.
ఈజీ 2 runs ఓవర్ లాస్ట్ బాల్. ఈ ఓవర్ బోలే 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 ఏం కాదు ఏం కాదు 11 runs వచ్చింది ఈ ఓవర్లో. కంట్రోల్ చేయి ఏం కాదు. ఈసారి టాప్ ఎడ్జ్ అండి, కుషాల్ బ్రో తీసుకుంటారా క్యాచ్ అది? ఓ క్యాచ్ డ్రాప్ బై బౌలర్. టఫ్ ఛాన్స్ అండి అది. కంప్లీటెడ్ 70 runs 5 wickets. ఇంకా 10 overs కి 68 runs కావాలి. కరువుల బాలి అవుట్ చేసి తట్టున్నాడు జైరల్లా. సారీ మంచి కలర్ అండి, గ్యాప్లో ఉంది. 2 runs మిస్ఫిల్ చేశారు. 2 runs. సారీ స్లోవర్ బాల్ అండి. మంచి షాట్ అండి, బ్యాక్ ఫుట్ పంచ్. డిఫెన్స్. Overs completed, 75 runs, 5 wickets. Wide 4 runs. చేసిన మ్యాచ్ని ఈగల్ హాక్స్ చేతిలో పెడుతున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా రన్స్ వేసారు. ఇది చాలా బ్యాడ్ బౌలింగ్. పుజిబే ఆ బాల్ నీ దగ్గర పెట్టుకో. కొత్త బాల్ లేదు. సారీ మంచి లైన్ లెంత్ అండి. సెట్ అవుట్ బాల్. ఈసారి మరొక క్యాచ్ డ్రాప్. సరే చాలా లోగా ఉండింది బాల్. క్యాచ్ అని అనుకోవాలి మనం. థర్డ్ బాల్.
సారీ మంచి రన్ అవుట్ ఉందా? సారీ లెగ్ బై. చాలా వైడ్ వైడ్ ప్లస్ 4 వచ్చి ఓవర్ డాట్ అయిపోయింది. ఓవర్ లాస్ట్ బాల్. కెప్టెన్ కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు, రన్స్ రావట్లేదని. ఈసారి కూడా సింగిల్. సార్ నా బౌలింగ్ ఫస్ట్ బాలే మంచి డ్రాయింగ్ గ్యాప్లో ఉంది. సింగిల్. ఈగల్ హాక్స్కి మ్యాచ్ గెలవాలంటే కేవలం 56 రన్స్ కావాలి. 47-55. సెకండ్ బాల్. ఈసారి కొంచెం షార్ట్ ఆఫ్ లైన్ బాల్. ఎంత 5-6 7 వచ్చింది అంతే. 7 18. సారీ చాలా బయటకు వేస్తారు. 18. చాలా విడత ఆఫర్ చేస్తున్నారు. మిస్ఫీల్డ్ వల్ల 2 రన్స్. చేస్తున్నారో బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. చాలా మంచి పార్ట్నర్షిప్. 37 రన్స్ పార్ట్నర్షిప్ అనేది. పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయకపోతే మ్యాచ్ని ఓడించుకున్నట్టే. రెండు బాల్ ఉన్నాయి ఇంకా. టాస్ బాల్ అండి, మంచి షాట్. గుడ్ ఫీల్డింగ్ అండి రాఘవన్న నుండి లాంగ్ ఆఫ్లో. 4 వెళ్ళిపోతారు. సింగిల్కి ఆపారు. లాబాల్ లాబాల్. లాస్ట్ బాల్. బౌండరీ సాధిస్తారు అమరన్న. లేదు మంచి సింగిల్. 18 overs completed. 89 runs, 5 wickets. Last 7 overs. 7 overs की 49 runs కావాలి. బాల్ టు బాల్ ఉంది స్కోర్. ఈసారి కట్టండి భారీ షాట్ ప్రయత్నం. ఇది దేని ముందర పెట్టేశారు. సెకండ్ బాల్. ఈసారి గుడ్ ఫీల్డింగ్ అండి పవన్ నుండి. సింగిల్కే స్టిక్ చేశారు. అది ఇట్ట పెట్టాడ్రా, అది ఎక్స్ట్రా బౌన్స్. థర్డ్ బాల్. ఈసారి ఫుల్ టాస్ బాల్. క్యాచ్. అరే టఫ్ ఛాన్స్ అయినా ఈ మూమెంట్లో క్యాచ్ తీసుకోవాలి.
గుడ్ త్రో అండి మహేంద్ర బ్రో నుండి. షాకిర్ బ్రో మరొక క్యాచ్ జాడవిచ్చారు. ఈ మూమెంట్లో అట్లాంటి క్యాచ్లు చాలా ఇంపార్టెంట్. టఫ్ అయినా తీసుకోవాల్సిందే. కీపర్ చాలా కష్టపడి బాల్స్ పడి ఇంకా కట్ అవుతున్నాయి. లాస్ట్ 2 బాల్స్. అబ్బా ఈసారి వెర్సి ట్రై మ్యాచ్ అయితే లేదు, సింగిలే. और लास्ट बॉल మంచి డ్రైవ్ అండి గల్లోకి. సింగిల్ మాత్రమే. ఇక 6 ఓవర్స్కి 45 రన్స్ కావాలి. ఈగల్ హాక్స్ మ్యాచ్ గెలవాలని. ఒక్క బ్యాట్స్మెన్కి 4 లైఫ్లు రా, అది కదా హైలైట్. 4 బ్యాకప్ వచ్చాడా. అంటే క్యాచ్ కన్నా ఉండేది. ఈ వైడ్తో 100 రన్స్ ఫినిష్ చేసుకున్నారు ఈగల్ హాక్స్. పార్ట్నర్షిప్ కూడా 50 రన్స్ చేరుకుంది. గుడ్ పార్ట్నర్షిప్. ఆఫ్ సైడ్ 6 వెళ్ళిపోతుంది. Straight to fielder. రన్అట్ ఛాన్స్ ఒరే. ఫీల్డర్ చేతిలో బాల్ పెట్టుకుని రన్నింగ్ పరిగెత్తారంటే ఫీల్డర్ చాలా స్లోగా ఉన్నాడు. కంప్లీటెడ్. మళ్ళా 2-5. ఇంకా లాస్ట్ 5 ఓవర్స్కి 36 రన్స్ కావాలి. ఈజీ చేసానే చెప్పుకోవచ్చు ఈగల్ హాక్స్కి. సింగిల్. outside single. నించొని చూస్తున్నాడు నేను బాల్ పోకుండా. ఈసారి షార్ట్ గ్యాప్లో ఉంది. బౌండరీ.
28 రన్స్ కావాలి. ఇంకా హాక్స్ ఈ మ్యాచ్ గెలవాలండి. కానీ ఒక వికెట్ తీసి అయిపోయిందిరా. ఒరే వెనక్కి పోతావా? రన్అట్. ఫీల్డర్ చాలా ముందరకు ఉండడం వల్ల ఇది బౌండరీ వెళ్ళింది. వెనక్కు ముందర ఉండమన్నాడు బ్రో. వెనకాడితే క్యాచ్ బ్రో. ఈసారి కూడా సేమ్ షాట్. బాల్ టు బాల్. Last 2 balls. మంచి ఫ్లిక్. వికెట్ బాల్ వికెట్ బాల్ వికెట్ బాల్ వికెట్ బాల్ అయిపోయింది. ఫుల్ టాస్ బాల్ అండి. గ్యాప్లో ఉంది. 4 వెళ్తుందా? రివ్యూ చాలా మంచి రన్నింగ్ అండి. జయరనాథ్ కర్మిలా నుండి చేతిలో బాల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. సింగిల్. ఫీల్డర్ కొంచెం స్లోగా ఉన్నారు. ఈసారి ఫుల్ టాస్ బాల్. రన్అట్ ఛాన్స్ ఉంది. ఈ అన్న కూడా బాల్ తీసుకోలేదు సరిగ్గా. ఓవర్ త్రో. 2 runs. ఈ మూమెంట్లో ఓవర్ త్రోస్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది. బాల్ టు బాల్ ఇంకా కావాలి టార్గెట్. 16 balls లో 15 runs. ఫుల్ టాస్ బాల్. డైరెక్షన్ చూపించారు. అయితే బాల్ అయితే బాగుంటుంది. ఈ బౌండరీతో ఇద్దరు బ్యాట్స్మెన్స్ 40 మీద ఉన్నారు. కర్మల్ అన్న 45 runs, అమర్ అన్న 42 runs. ఇంకా 11 runs కావాలి ఈ మ్యాచ్ గెలవాలంటే. మంచి బ్యాక్ ఫుట్ పంచాలి. సింగిల్. లాస్ట్ 2 balls. ఎవరు బ్యాట్స్మెన్కి 50 ఛాన్స్ ఉంది. ఎవరు కొడతారు 50 చూద్దాం. ఈసారి లెగ్ బై.
అదేనా 4 ఇట్స్ బౌండరీ 6. అమరన్న ఈ బౌండరీతో 46 రన్స్ చేరుకున్నారు. 6 ఇదలే మ్యాచ్ గెలిపించాడు ఆ కెప్టెన్ దగ్గరుండే. క్లాప్స్ కొట్టండి, జైరన్నే మ్యాచ్ గెలిపించింది. అమరన్నకి 69 బాల్ ఆడింది. 46 అంత పేషెన్స్ ఎక్కడి నుంచి 4 బాల్ ఆడి డాట్ బాల్ పెడితేనే కొట్టేస్తాం మనం. వాళ్ళు మళ్ళా బౌలింగ్లోకి తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈసారి బోల్డ్ అండి ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు బాలు. ఇంకా ఈగల్ హాక్స్ 6 రన్స్ కావాలి. ఇంకా మంచి పార్ట్నర్షిప్ బ్రేక్ అండి. విన్నింగ్ షాట్ కొడతాను అనుకున్నాము, కాకపోతే బోల్డ్ అయిపోయారు. 46 రన్స్ కొట్టి వెను తిరిగారు కర్మలన్న. బౌలింగ్లో కూడా 3 వికెట్లు తీసుకున్నారు. 4 ఎకరాలు రాజు 6 కొట్టి ఫినిష్ చేస్తాడు ఆ బొమ్మల్లా. వైడ్ 5 అండి, ఎక్స్ట్రా రన్స్. ఈ సిచ్యువేషన్లో బాలు ఇలా వేస్తారని మనం అనుకోలేదు. ఇంకా మ్యాచ్ అయిపోయినట్లే. ఈగల్ హక్స్కి 1 రన్ కావాలి. రాజు 6తో ఫినిష్ చేస్తారా? ఓ బిడెన్. చాలా బ్యాడ్ బౌలింగ్ అండి బాలు నుండి. 6 రన్స్ కావాల్సినప్పుడు వైడ్ 4 ఇచ్చారు. ఈసారి బిగ్ షాట్. ఇట్స్ 6 ఇట్స్ 4తో ఈ మ్యాచ్ని ఫినిష్ చేశారు రాజు. ఫినిషింగ్ టచ్. ఈగల్ హాక్స్ ఈ మ్యాచ్ 4 వికెట్స్తో గెలిచారు. మంచి బౌలింగ్ అండి, కాకపోతే చివరిలో రన్స్ అండ్ మిస్ఫీల్డ్ వల్ల మ్యాచ్ ఓడిపోయారు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జైరాన్కి వచ్చింది. 6 వికెట్స్ అండ్ బ్యాటింగ్లో డక్అవుట్. బెస్ట్ బ్యాటర్ కర్మలన్న 46 రన్స్. బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచారు. నువ్వేనా బెస్ట్ ఆల్రౌండర్ అండి జహీర్ అన్న. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యారు.